మంచిర్యాల హమాలిగడలోని శ్రీ లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సిద్ధి బుద్ధి వివాహ మహోత్సవం నేత్రపరంగా జరిగింది. మంగళవారం భక్తుల సమక్షంలో కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంతోష్ శర్మ మాట్లాడుతూ ఆలయం నిర్మించి 20 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని వినాయకుడు సిద్ధి బుద్ధిల వివాహం నిర్వహించామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతముగా అంగరంగ వైభవముగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సిద్ధి బుద్ధి గణపతి యొక్క మరి వివాహ మహోత్సవం అత్యంత వైభవపేతముగా అంగరంగ వైభవంగా మరి ఈ యొక్క లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరి వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా మరి ఈరోజు స్వామివారి కళ్యాణము అత్యంత వైభవపేతముగా అంగరంగ వైభవముగా భక్తుల సమక్షంలో ఎంతో చక్కగా నిర్వహించాము. దీనికి అందరూ కూడా మరి హమాలవాడ భక్తులందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్య కలగాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మంచిర్యాల హమాలవాడ సిద్ధిబుద్ధి వినాయక గణేష్ ఆధ్వర్యంలో కూడా అమ్మాలివాడ లోపల ఈరోజు ఘనంగా
వార్షిక ఉత్సవం 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21 సంవత్సరం అడుగుపెట్టింది. ఈ యొక్క ఇంతవరకు మాకు గణపతి ఉత్సవాల లోపల చాలామంది ఈ అమలవాడ లోపల భక్తులు చాలా సహకరించారు. ఎందుకంటే మాకు ఇంతకుముందు ఈ భక్తి అనేది చాలా తక్కువ ఉండే, ఒక భక్తి అనేది పెద్ద పెరిగింది. ఈ ముందుగా మేము ఈ అమలవాడ లోపల ప్రతిసారి ఒక వింత ఏంటంటే ఈ కళ్యాణ మహోత్సవాలకి అధిక ఘనంగా స్వాగతం పలుకుతారు. మాకు ఈ యొక్క ఉత్సవ విగ్రహాలకు మేము ఊరేగింపు చేస్తాం. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈ ముందుగా మాకు అమలవాడ లోపలనే చాలామంది ప్రజలు సహకరిస్తారు. 20 సంవత్సరాల గడువు ఇప్పటి వరకు ఏ ఆటంకం లేకుండా ప్రజలతోని ప్రజా నియామకాలతోని ఇలా పబ్లిక్ సుమ బయట ఓ సేట్లతో సుమ చాలామంది ఇక్కడ మార్వాడోళ్ళు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ యొక్క వినాయకునికి చాలా గొప్ప ఘనత ఇది.